నమస్కారం ఫ్రెండ్స్. ఇది మంగ్లీ మీద లేటెస్ట్గా అది అంటే అన్ని రెగ్యులర్ ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఏమవుతుంది అనేది మీరు గమనిస్తున్నారు. సో ఇది లాస్ట్కు ఆమె ఏమంటారు అంటే ఆమెకి ఏం చేయాలో అర్థం అవుతున్నది. అంటే అర్థం కాకుండా ఆమె ప్రమేయం లేకుండా ఆమె ఇదంతా జరిగింది, నేను కూడా బాధితురాలను అని ఆమె నటించడం అనేది అది సమంజసం కాదు. ఎందుకంటే ఆమె కానీ ఆమె గ్యాంగ్ అంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, తర్వాత ఇది ఆయన అదే మన యొక్క రమావతి మధు వాళ్ళ బావ, సో వీళ్ళంతా ఒక నెట్వర్క్. సో ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేదు. సో అది కూడా వాళ్ళు ఎట్లా చేసిందంటే మోస్ట్లీ ఎట్లాంటి పేపర్ నమ్మించి గొంతు కోయడం అన్నది, తడిగుడ్డతో గొంతు కోయడం లాగా. అంటే ఎలాంటి పేపర్ రాయించుకోకుండా ఉట్టి కాగితం మీద అంటే ఎలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ లేకుండా అది కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు ఎక్కువ శాతం క్యాషే తీసుకున్నారు. అంటే ఎట్లా చేసినా మేము దొరకము అన్న దాంట్లో పోయినరు. కానీ ఏమంటారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 150 నుంచి 200 కోట్లని అంటున్నారు. సో ప్రత్యక్ష సాక్షులు అయితే వాళ్ళు 3 తెలుగు రాష్ట్రాల్లో అంటే కింది స్థాయి వాళ్ళు, ఇక పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఇక బయటకు వస్తలేరు. ఇంకా 150 కోట్ల నుంచి 200 కోట్లు ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు మనకి 10 కోట్లే కనిపిస్తుంది ఈ కింది స్థాయిలో. అంటే కింది స్థాయిలో రోడ్డు మీదకి వస్తున్నారు. ఎందుకంటే ఈ పెద్ద పెట్టుబడి పెట్టినోడు వాడు బయటకు వస్తలేడు. వాళ్ళకి ఏడా పరుగు పోతుందనా, లేకపోతే వాళ్ళకి అది లెక్క కాదా అమౌంట్ మనకు తెలియదు. కానీ సో బడా బాబులు బయటకు వస్తలేరు. ఇక కింది స్థాయి ఉన్న వాళ్ళు 3 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, కర్నూలు. సో ఈ 3 ఎందుకంటే అనంతపూర్ ఆమె పుట్టి పెరిగినప్పటికీ అది కర్నూలు బార్డర్. ఓకే, తెలంగాణకు కూడా బార్డరే కర్నూలు. సో ఆ విధంగా 3 ప్లస్ రమావతి మధు అన్నట్టు ఆయన బంజారా కమ్యూనిటీ, బట్ రమావతి మధు ఏమో తెలంగాణ ఆయన. ఓకే, సో అది కర్నూలు అండ్ ఈ యొక్క మహబూబ్ నగర్, ఇవి ఏమంటారు ఈ నల్గొండ మహబూబ్ నగర్ ఏంటంటే అవి కలిసిపోయినట్టే ఉంటారు అలా. ఈవెన్ ఖమ్మం కూడా అక్కడ ఆంధ్రాకి. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మీరు ఒకటే దయచేసి సామాన్య ప్రజలకి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఈవెన్ ప్రభుత్వాలకి పోలీసులకి ఏం చెప్తున్నా అంటే ఒక్కసారి ఓకే, ఈవెన్ మంగ్లీకి కూడా చెప్తున్నా, ఈ దోషులకు కూడా, దోషులు అంటే వాళ్ళకి స్వార్థం ఉంది కాబట్టి దే డోంట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఏమంటారు విక్టిమ్, బాధితుల యొక్క ఆ నొప్పిని ఫీల్ కారు కాబట్టి వాళ్ళు మోసం చేయగలిగారు. బట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, బ్యాంకులో పెట్టుకుంటే ఇప్పుడు ఇంకా గతం కంటే కూడా ఇంకా ఇంట్రెస్ట్ అప్పుడు 12% వచ్చేది, ఇప్పుడు 6-9% తగ్గింది. బ్యాంకులలో కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు, తగ్గింది. ఓకే, ఇక బ్యాంకులో కాకుండా బయట అయితే సేఫ్ కాదు. కాబట్టి ఇక్కడ నేను వ్యాపారం చేస్తున్నా, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినా, ఇంకోటి నందన్ గోకుల్ ఇన్ఫ్రా కంపెనీ పెట్టినా, నేను ఇట్లా ఫార్చ్యూన్ కార్లో తిరుగుతున్నా, మాకు వ్యాపారంలో పెట్టుబడి పెడితే మాకు లాభం వస్తే మీకు షేర్ చేస్తాము, అట్లా ఒక 4-5 months షేర్ చేసి నమ్మించి అట్లా ఒక కుట్ర ప్రకారం చేసారు. ఓకే, సో ఇప్పుడు చేసి ఒక 4 నెలలు 5 నెలలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చి రూపాయికి 10 రూపాయలు వడ్డీ అంటే అరే అని ఆశపడి వాళ్ళ దగ్గర లేకున్నా వాళ్ళని వీళ్ళు అడిగి అప్పు తెచ్చుకొని, లేకపోతే బిడ్డ పెళ్ళికో ఇంకో దానికో ఇంకేదైనా చదువులకో ఇంకా దేనికన్నా ఎమర్జెన్సీకో దాచిపెట్టుకునేవన్నీ వాళ్ళు కష్టపడి రూపాయి దాచిపెట్టుకునేవన్నీ ఇట్లా ఎత్తుకోతే వాళ్ళు అంటే ఎన్నేళ్ళకి వాళ్ళ జీవితం అంతా నాశనం చేసి రోడ్ల మీద పడేస్తే ఎంత అది కరెక్టా? నువ్వు కాగితం రాసుకోకున్నా చట్ట ప్రకారంగా నువ్వు చట్టంలో ఆధారం లేకుండా మోసం చేసినా తప్పించుకుంటావా? సాధ్యమా? అది అన్ని కాగితం మీద రాసి చేయరు కదా. ఈ మనిషి ఇప్పుడు నమ్మకంతో పనులు జరుగుతుంటాయి కదా, నమ్మక ద్రోహం చేస్తా, మోసం చేస్తా కాబట్టి నువ్వు మోసపోయినావు కాబట్టి అది నీ కర్మ అంటే అడుగులు ఉంటలేం కదా, మనం మనుషులనే ఉంటున్నాం కదా. ఒకరితో ఒకరు అవసరం ఉంటుంది కదా. నమ్మకం మీద మాట మీద పనులు జరుగుతాయి కదా. ప్రజలు ఆ మాత్రం గమనించలేరా నువ్వు మోసం చేసినావని? మంగ్లీ ఏమంటారు పబ్లిక్లకు వచ్చేమో, మీడియా ముందుకు వచ్చేమో ఏడుస్తున్నది. కానీ వ్యక్తిగతంగా అందరితో మాట్లాడి అడ్డం దొడ్డం బూతులు తిడుతున్నది, వాడు వీడని మాట్లాడుతుంది. ఇప్పటి వరకు సుబ్బు న్యాయవాది కానీ
ఈ బాధితులు కానీ ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఆ మేడం అని రెస్పెక్ట్గా మాట్లాడి మాకు ఇట్లా ఇంత మోసం జరుగుతుందని మేము ఊహించలేదు, మేడంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు షేర్ చేస్తున్నారు, ఫోటోలు షేర్ చేస్తున్నారు, ఆడియో కాల్ షేర్ చేస్తున్నారు తప్ప ఒక్కసారి కూడా అది ఇది లేకపోతే గలీజ్గా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఒక్కరు కూడా మాట్లాడతలేరు. మీడియా వాళ్ళు మాట్లాడతలేరు, బాధితులు మాట్లాడతలేరు. కానీ మీరు ఎవ్వరని అడగండి, సుబ్బు అడ్వకేట్ గారిని అడగండి, ఆ బాధితులను అడగండి. ఇప్పుడు నాకు కొన్ని విషయాలు కొందరు చెప్పారు మంగ్లీ గురించి, మంగ్లీకి సన్నిహితులు, వాళ్ళని ఫోన్ చేసి తిట్టడం, నా నంబర్ అడిగి నన్ను ఆ నంబర్ అని నన్ను మరి ఏం తిట్టేదో, నన్ను వాళ్ళ ముందర కూడా నన్ను వాడు వీడు అని మాట్లాడుతుంది. నేను ఒక 3-4 వీడియోలు చేసినా కదా ఈ టాపిక్ మీద. ఒక్కసారి అన్న ఆమెను నెగిటివ్గా మాట్లాడినా లేకపోతే తీసిపారేసినట్టు మాట్లాడినా మంగ్లీని? మన ఇష్యూ ఏంది, మంగ్లీ నేచర్ ఏంది అనేది సన్నిహితులు చెప్తున్న దాన్ని మనం పబ్లిక్ ముందు పెడుతున్నాం. ఎందుకంటే దగ్గర చూసిన వాళ్ళకి మంచి కరెక్ట్ తెలుస్తుంది కాబట్టి. రెండోది, లేకపోతే ఇది ఓపెన్ పబ్లిక్ లైఫ్లో ఆమె మీద ఉన్నాయి, ఆమె తీసుకున్న ఆమె ప్రవర్తనని మనం పబ్లిక్ ముందు పెడుతున్నాం. మన మెయిన్ కన్సర్న్ ఏంది, ఒకటి కొత్తగా ఇంకా కొత్త ఫ్యూచర్లో కూడా ఎవరు కొత్తగా బాధితులు కావద్దు. రెండోది వీళ్ళకి న్యాయం కావాలి, సింపుల్. కాబట్టి మనకు ఆమె మీద ఏమి వ్యక్తిగతంగా మనకేమి మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. ఓకే, మనకేమి ఆమెతోటి ఆమె దోసుకున్న దానికి 10 రూపాయలు అడుగుతలేం, మనకి ఇస్తా అన్నా మనం తీసుకునే రకం కాదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి. ఎస్, నీ సింగింగ్ టాలెంట్ని ప్రజలు, నీకు ఏదో ఒక టాలెంట్ ఉంది, ప్రజల్ని ఎంటర్టైన్ చేసినావు కాబట్టి నువ్వు ఈ స్థాయికి ఎదిగినావు, నిన్ను అప్రిషియేట్ చేసినారు. అర్థమైందా? మళ్ళీ దానికి కులం తీసుకొని వస్తుంది. కులంకి ఏం సంబంధం రాయ్యా? నేరం నేరమే, తప్పు తప్పే. కులంకి జెండర్కి నేను ఎదుగుతున్నా, నేను ఎదగంగా ఓడొద్దు అంటలేడు. నువ్వు ఎదుగుమనే అన్నారు, ఎదుగుమనే నీ పాటలను ఆదరించారు. మేము కూడా కొన్ని పాటలు నీ వాయిస్కి, నీ టోన్కి తగ్గట్టుగా మంచి అది ఇది బాగుంటే మేము కూడా చూసినాము, నిన్ను అప్రిషియేట్ చేసినాము, దాన్ని హిట్లు కొట్టినాము, లైక్లు కొట్టినాము, అది వ్యూస్ పెరిగినాయి. అట్లా కొన్ని పాటలు నీ వాయిస్కి సెట్ అయినాయి. ఓకే, నీ సింగింగ్ టాలెంట్ని నీకు ఏ పాటలు అయితే సూట్ అవుతాయో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. నీ సింగింగ్ టాలెంట్ కానీ, నీ డ్యాన్స్ కానీ, ఎస్, ఆ విషయంలో ఎస్ మేము అప్రిషియేట్ చేస్తున్నాం. దట్ డస్ నాట్ మీన్ ఇక నువ్వు ఏం నేరం చేసినా అని మేము ఏది దాన్ని అంగీకరిస్తాము. ఎందుకు అంగీకరిస్తాము? బాధితుల పక్షాన్ని ఆలోచించండి. కాబట్టి ఈ విషయంలో నేను ఇప్పుడు కామన్ సెన్స్ ఆలోచించండి మిత్రులారా. ఈ మంగ్లీ అనేట ఆమె ఇక్కడ లేక ఈ కేసులో వాళ్ళు ఈమెనేమో నా పేరు వాడుకున్నారంటది, వాళ్ళేమో బాధితులేమో లేదు ఈ మేడం యొక్క ఇంటికి పోయినాము, అపార్ట్మెంట్కి పోయినాము, ఈ మేడంకి సంబంధించిన ఇదన్నీ యొక్క వాళ్ళు ఏమేమి ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎక్కడ ఇది కోరిలేట్ అయినారు అంటే వాళ్ళ బాధితులు చెప్పింది మీరు ఈ సుమన్ టీవీలో కానీ అన్ని ఛానల్లో చూడండి, వాళ్ళు ఎవిడెన్స్తో సహా చూపెడుతున్నారు. ఈమె కొన్ని కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడినాయి, ఆడియో కాళ్ళు ఉన్నాయి. తర్వాత ఇది మంగ్లీ ఏమంటారు ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఆ యొక్క మధు రమావత్ తోటి కలిసి ఈ ఇంద్రావతి చౌహాన్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమె అపార్ట్మెంట్కి తీసుకుపోయి ఇవంతా ఉంది. ఈ ఆగస్ట్లో ఆ యొక్క ఓపెనింగ్కి వస్తుంది మేడం అని చెప్పి ఈమె అన్నీ చూపెట్టి, అంటే ఈమె ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అంటే డైరెక్ట్గా ఫిజికల్గా వాళ్ళని వచ్చి కలవలేదు. కానీ అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈమె కనుసన్నలనే జరిగింది. ఈమె అపార్ట్మెంట్ కీసు ఎట్లా వస్తాయి వాళ్ళ దగ్గరికి? డెఫినెట్లీ ఈమె హస్తం ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఎంతమందికి కాల్ చేసి ఇష్టం ఉన్నట్టు ఎందుకు తిడుతుంది, వాళ్ళతోటి పైసలు ఇచ్చి డీల్ చేసుకోమంటుంది. నాకు ఆ మంత్రి తెలుసు, ఈడు తెలుసు, ఆడు తెలుసు అని చెప్తున్నది, బూతులు తిడుతున్నది, కేసులు వాపసు తీసుకోమంటుంది. వాళ్ళు ఎవరైతే న్యాయం కోసం పోరాడుతుంటే వాళ్ళ మీద వ్యక్తిగతంగా సంబంధం లేకుండా శ్రీముఖిని తీసుకొని వచ్చి ఎవరోనో తీసుకొని వచ్చి వాళ్ళ మీద బురద తల్లుతుంది, మళ్ళీ విక్టిమ్ రోల్ ప్లే చేస్తుంది. నీకు సంబంధమే లేనప్పుడు నువ్వు ఇప్పుడు నా మీద ఉడనే ఇట్లా నా పేరు వాడుకొని పైసలు అడుగుతున్నాడు అనుకో, నాకు సంబంధం లేదు, ఎవరు ఒక పైసా ఇవ్వకండి అని చెప్తా. అట్లా నేనే పోలీస్ స్టేషన్ పోయి ఫలానా వాడు నా పేరు చెప్పి వసూలు చేస్తున్నట్ట, వాని మీద చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇస్తా. మరి అట్లా మంగ్లీ గతంలో సునీత ఒకరిద్దరు ఇచ్చిర్రు. అట్లా
మరి మంగ్లీ పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా మధు రమావతి మీద, నా పేరు మీద డబ్బులు వసూలు చేస్తారని. అప్పుడు పోలీసులు విచారణ చేస్తే మధు రమావతిని పట్టుకొస్తారు, ఆయనతో పాటు శివ చౌహాన్ ఈమె తమ్ముని పట్టుకొని వస్తారు, ఇలా ఫోన్ కాల్ డేటాలు తీస్తారు. ఆ ఫోన్లో మంగ్లీ ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడింది, ఈ కేసు సంబంధించి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. పెట్టుకో మంగ్లీ, నీ పేరు వాడుకొని నీకు చెడ్డ పేరు తెస్తే నువ్వెందుకు భరిస్తున్నావు? మళ్ళీ ఉల్టా చేయాల్సిన చేసి ఆడు ఎవడు మధు రమావతి అనేటోడు బాధితులకు ఫోన్ ఎత్తాడు, అబ్స్కాండ్ అవుతాడు. కానీ వాని సీక్రెట్ ఫోన్ నుంచి మంగ్లీ ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాడు. ఎందుకని? అదొక కుట్ర చేసిర్రు వాళ్ళు, పైసలు వసూలు చేసి వాళ్ళ చెల్లెని తమ్ముని లైఫ్ సెట్ చేద్దామని ఆలోచించింది. ఓకే, ఈ మధు రమావతికి తన చెల్లెని ఇచ్చి ఇంద్రావతిని ఇచ్చేసి వాళ్ళని లైఫ్ సెట్ చేద్దాం అనుకుంది. రెండోది ఇక తమ్ముడు బిజినెస్లో ఇది చేసి తమ్ముడు అండ్ బామర్దులు కలిసి వ్యాపారం చేసుకొని ఇట్లా 150 కోట్ల నుంచి 200 కోట్లు దోసుకున్నారు. ఈమెకు పాట పాడితే ఎంత వస్తాయి? 2-3 లక్షలు వస్తాయి కావచ్చు ఒక పాటకి. అంటే ఈమె ₹1 కోటి రావాలంటే ఎంత కష్టపడాలి మంగ్లీ? అర్థమైందా? సో అట్లాంటిది 150 నుంచి 200 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ కదా. సో కాబట్టి ఇప్పటికి కూడా ఆ డబ్బులు రికవరీ చేయకపోతే ఈ కేసు కొన్ని రోజులు అయినాక కామైనాక మళ్ళీ వాళ్ళందరూ నడుస్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో కాబట్టి ఇక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. మంగ్లీ గారు సజ్జనార్ కాదు, వాళ్ళ తాతకి ముత్తాతకి చెప్పినా ఈడ ఒరిగేది ఏం లేదు. సజ్జనార్ గారైనా ఇంకెవరైనా సరే, ఓకే, ఈవెన్ ముఖ్యమంత్రి గారైనా 5 ఏళ్ల కోసం ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నారు. సజ్జనార్ గారు మొన్నటిదాకా ఆర్టీసీ దాంట్లో ఉండే, ఇప్పుడు సిపి అయినరు, రేపొద్దున రిటైర్ అవుతారు, లేకపోతే ఇంకేదైనా అవుతారు. సో సజ్జనార్ గారైనా, ముఖ్యమంత్రి గారైనా, ఇంకా కేంద్ర మంత్రి గారైనా, మాజీ మంత్రి గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు. ఓకే, వాళ్ళు ప్రజా ప్రతినిధులు, ప్రజా సేవకులు, ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు వాళ్ళు జీతగాళ్ళు. అది రాజకీయ నాయకులైనా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా, పోలీసు మిత్రులైనా. పోలీసులకు జీతం ఇస్తుంది ఎవరు? వాళ్ళకి గన్ ఇస్తుంది ఎవరు? వాళ్ళకి డ్రెస్ యూనిఫామ్ ఇస్తుంది ఎవరు? వాళ్ళకి షూస్ ఇస్తుంది ఎవరు? వాళ్ళ వెహికల్ ఇస్తుంది ఎవరు? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు, పేదలు, సామాన్యులు. అవునా కాదా? వాళ్ళు ఉప్పు కొనుక్కున్నా, పప్పు కొనుక్కున్నా, సబ్బు కొనుక్కున్నా, ప్రతి వస్తువు మీద గవర్నమెంట్ పెట్రోల్ పోయించుకున్నా, ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వేస్తుంది గవర్నమెంట్. లిక్కర్ బాటిల్ కొనుక్కున్నా మరి ఆ పైసలతో కదా వాళ్ళకి జీతాలు ఇస్తుంది. మరి వాళ్ళని కాపాడాలని కదా. మరి వాళ్ళకే మోసం జరిగితే, వాళ్ళకి చీటింగ్ చేస్తే, వాళ్ళకు దాచిపెట్టుకున్నట్టు జీవితాంతం కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఎత్తుకపోతే, మోసం చేసి నమ్మించి, మరి పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ప్రజల్ని కాపాడడానికి కదా పోలీసులు ఉన్నది. మళ్ళీ నీ గ్యాంగ్ కలిసి చీటింగ్ చేసి ఒక్కటే మంగ్లీ గారు, ఒకటి సింపుల్, ఇవాళ నీ పేరు ఇలా లేకపోతే వాళ్ళు ఎవరిని నమ్మి అన్ని కోట్లు ఇచ్చేటోళ్ళు చెప్పండి. నీ ముఖం చూసి నిన్ను నమ్మే కదా, నీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే కదా, మీ తమ్ముడు కూడా పోతేనే కదా. ఇక మరి నాకు సంబంధం లేదంటే ఎట్లా కలుస్తుంది? అయితే నీ తమ్ముడి మీద కూడా కేసు పెట్టుకో. నీ తమ్ముడు కూడా నీ పేరు వాడుకున్నాడని చెల్లుతుందా వితిన్ దాన్ని ఫ్యామిలీ మెంబర్ ఉన్నప్పుడు? సో కాబట్టి నేనేం చెప్తున్నా మంగ్లీ గారికి అంటే, ప్లీజ్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇక నువ్వు ఈ దీంట్లో తప్పించుకోలేవు. ఇంతకుముందు గతంలో 2-3 తప్పించుకున్నావు కానీ, ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ మందికి లేదు కాబట్టి, పర్మిషన్ లేకుండా తాగడం, బూతు పాటలు వాడు, ఇంకోటో దాంట్లో కానీ. బట్ లేకపోతే వేరే వాళ్ళు పాటలు కొట్టేసుడు, లేకపోతే ఇక నేను వానితో వాడుకున్నా, వీనితో వాడుకున్నా, నాకేం సంబంధం అంటే? మాకేం సంబంధం లేదు. మేము జనరల్గా ఏమంటున్నాం అంటే, ఒక ఆడ మగకి ఇష్టం ఉంటే అది ప్రజా సమస్య కాదు. 18 ఏళ్ళు దాటినాక కానీ ఆ పండుకోవడాన్ని వాడుకొని పైకి ఎదగాలనుకుంటే, అరే నువ్వు వాట వస్తువు అన్న కోణంలో జనరల్గా చెప్పినాం. అయినా సరే పడుకుంటా అంటే పడుకో, మేమెందుకు వద్దంటాం? అది మాకు సంబంధం, నీ వాళ్ళు నీ ఇష్టం, మాకేం సంబంధం. రోగాలు వస్తే నీకే వస్తాయి. సో అయితే ఇక్కడ ఒకటే, ఈ కేసు సంబంధించి దయచేసి తెలంగాణ, ఎందుకంటే 3 రాష్ట్రాలకి ఇన్వాల్వ్ అయింది కాబట్టి, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి, దయచేసి పోలీసు మిత్రులారా, ఇంకా అవసరమైతే సిబిఐ కానీ, సిబిసిఐడి కానీ, సిట్ కానీ విచారణ చేసి
ఈ 5 యొక్క ఫోన్లు తీసుకొని, వాళ్ళ యొక్క రెగ్యులర్ ఫోన్లు, సీక్రెట్ ఫోన్లు అన్నీ తీసుకొని, వాటి కాల్ డేటా, వాటి జీపీఎస్ డేటా, వాటి ఫైనాన్షియల్ డేటా, బ్యాంకింగ్ డేటా, ప్లస్ వీళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లు, ఎక్కడెక్కడ జీపీఎస్ ద్వారా ఎక్కడెక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళ వెహికల్స్ యొక్క, ఈ విక్టిమ్స్ యొక్క, బాధితుల యొక్క టెస్టిమనీ, వాంగ్మూలము యొక్క, వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్లు అన్నీ కలెక్ట్ చేసి ఒక సమగ్రమైన రిపోర్టు కోర్టు ముందు సబ్మిట్ చేసి, ఈ యొక్క బాధితులకి వాళ్ళ యొక్క డబ్బు తిరిగి చెల్లించడము, అటనే ఈ నేర ప్రవృత్తి చేసినందుకు మళ్ళీ వీళ్ళు రిపీట్ చేసే అవకాశం ఉన్నందుకు దానికి శిక్ష వేస్తే ఇంకా కొత్త వాళ్ళు ఎవరు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను 2 యొక్క ఇది ఇంక్లూడింగ్ కర్ణాటకతో సహా ఏది ప్రభుత్వాలను కోరుతున్నా. 2 ముఖ్యంగా మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాలని, అట్లనే కర్ణాటక ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అట్లనే పోలీస్ మిత్రులారా, దయచేసి ఓకే, ఈ యొక్క ఏమంటారు, ఈ సెలబ్రిటీలు ఇచ్చేసి వాళ్ళు అడ్డదారులు దోసుకున్నది చెల్లారు ఇస్తారు కావచ్చు, వాళ్ళు దోసుకున్న వాళ్ళకి దానికి టెంప్ట్ కాకండి, సామాన్యులకి నష్టం చేయకండి, ప్లస్ మీ మీద ఉన్న క్రెడిబిలిటీని పొడగొట్టుకోకండి. ఓకే, సో దయచేసి ఆలోచించండి మిత్రులారా. వీ షుడ్ నాట్ గెట్ ఫూల్డ్. మంగ్లీ ఒక ఆడపిల్ల వచ్చి ఏడిస్తే మనము కరిగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోసానికి కులం ఉండదు, మతం ఉండదు. ఏదో అబ్యూజర్ కానీ, చీటర్ కానీ, మోసం చేసేటోళ్ళకి కులం ఉండదు, మతం ఉండదు, జెండర్ ఉండదు, రంగు ఉండదు, ఏది ఉండదు. ఓకే, వాళ్ళకి మోసం చేయాలనుకున్న వాళ్ళకి మోసం మాత్రమే ఉంటుంది, దోపిడీ మాత్రమే ఉంటుంది. సో గతంలో చెప్పినట్టు మంగ్లీ సన్నిహితులు మనకు చెప్తున్న ప్రకారం ఈమె డబ్బుల కోసం ఇక డబ్బులే పరమావధిగా ఆమె ప్రవర్తన ఉంది అనేది అనేక మంది, విలువల కంటే కూడా డబ్బులే ఆమెకు ఏమంటారు, మనీ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయారిటీ ఓకే అనేది దగ్గర సన్నిహితులు చాలా మంది చెప్తున్నారు. సో కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ ఈ వీడియో ద్వారా, సో ఈ కేసు మీద సమగ్ర విచారణ చేయండి. అట్లనే ఆ యొక్క వాస్తవాలు కోర్టు ముందు పెట్టి ఈ యొక్క దోషులకు శిక్షలు వేయాలని, తప్పకుండా ఇందులో మంగ్లీ హస్తం ఉంది అనేది చాలా బాధితుల వర్షన్ విన్నా, మనం కామన్ సెన్స్ ఆలోచించినా మనకు అర్థమవుతుంది. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.